చెప్తారు, బాగా చేస్తారు. ఒకసారి వినండి మేడం, మీకు ఏదో ఉపయోగపడేటట్టుందని తెచ్చారు, పిలుచుకొని వచ్చారు వేరే సార్ని. తెస్తే నేను అన్నాను, ఇలాంటివి చాలా చూశాను నేను, ఇలాంటివి మాకు వద్దు బాబు, ఎందుకు నా జాబ్కు రిస్క్ పెడతావు నువ్వు, ఇలాంటివి ఉంటే మాకు అసలు భవిష్యత్తు ఉండదు, నాకు వద్దు అసలు అని చెప్పా. నేను ఏదో చేసుకుంటున్నాను, ఏదో బతుకుతున్నాను, నా జోలికి రాబాకని చెప్పేసి వెనక్కి పంపించేసా. వెనక్కి పంపించేసిన తర్వాత ఇంకా మళ్ళీ వారానికి మళ్ళీ మేడం ఒకసారి వినండి మేడం మీరు అని మళ్ళీ ఫాలోకి వచ్చాడు. వద్దు వాసు మనకు వద్దు 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 అన్న. తర్వాత వచ్చేసి మా ఇంటి బజార్లోనే ఆకాష్ సార్ ఉన్నారు. ఆకాష్ సార్ని ఒకసారి చూశానమాట ట్రైనింగ్ లో. నేను బైక్ నడుపుతాను అంటే ట్రైనింగ్ పాయింట్ లో వీళ్ళిద్దరు నాకు బండి మీద కనబడ్డారు. ఎలా కనబడ్డారు, వీళ్ళ వేషధారణ ఇదివరకు వేరేలా ఉండేది. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళిద్దరు టక్కలు ఇక్కలు చేసి సూట్లు కూడా చేసి బండి మీద వెళ్తున్నారు. బండి మీద వెళ్ళడానికి నేను అవార్డు చూశాను అనమాట. కాసేపు చూసి ఏంది ఆకాశ్ నీ టక్కేంది, ఆ సూట్ ఏంది, ఆ బూట్ ఏంది అని అడిగితే చెప్తే వినలేదుగా మేడం, మీకు ఇదే నేను ఇప్పిస్తానని చెప్పింది. మేమిద్దరు చదువుతుంటే మీరు వినట్లా, మరేమో మమ్మల్ని ఏమో ఇప్పుడు అడుగుతుండ్రి అని అన్నారు. అనంటే సరే ఒకసారి ఛాన్స్ ఇవ్వాలి కదా వాళ్ళకి, ఈ గోడకు కూడా అని చెప్పేసి సరే రండి ఒకసారి చూస్తాను ఏందో అది అని పిలిపించాను అనమాట. పిలిపిస్తే ఇంకా ఫస్ట్ సారి అయితే ప్లాన్ చెప్పలేదు, పంపించేశాను. తర్వాత ఇప్పుడు పిలిచినప్పుడు ప్లాన్ మొత్తం విన్న తర్వాత వాళ్ళు 10,000 నుంచి 15,000 వరకు డబ్బులు కట్టాలన్నారు. ఓరు నాయన 10,000 15,000 2-3 వేలు అయితేనే ఆలోచిస్తాను నేను, 10-15,000 నేనే అడగట్టేది, నాకేదో పెడుతున్నారు మీరు అనుకున్నా. ఇంకా అనుకొని లేదు మేడం ఇది జనరల్ మేడం కంపెనీ అది ఇదని అన్నారు. ఫోర్స్ చేసి మరి కట్టించారు నా చేత డబ్బులు. అసలు వెంట పెట్టారు, కట్టాల్సిందే అని చెప్పేసి ఇంకా కట్టేసి ఏం చేశానంటే ఆలోచించా. నేనైతే జనాల దగ్గరికి వెళ్ళనయ్యా, వాళ్ళు నాకు రాయిచ్చి కొడతారు, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇప్పకపోతే నేను ఒకసారి మీటింగ్ అటెండ్ అవుతా, అటెండ్ అయ్యి డిసిషన్ తీసుకొని మాత్రమే నేను లైన్లోకి వెళ్తానని ముందే చెప్పా. తర్వాత వచ్చేసి సెప్టెంబర్ 5th రోజు మా అబ్బాయి బర్త్డే అయినా కూడా నేను అబ్బాయికి పక్కన పెట్టి ఏదో భవిష్యత్తు అంటున్నారు కదా ఒకసారి వెళ్ళి చూద్దామని చెప్పేసి నేను నికేష్ గురించి మీటింగ్ కి విజయవాడలో పెట్టినప్పుడు వచ్చి చూశాను. తర్వాత మనోహర్ గురూజీని కూడా చూశాను. కానీ వీళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నానండి. తీసుకొని